అందరికీ నమస్కారం అండి. మొక్కజొన్న చేను చూసారా ఏ విధంగా ఉందో మంది. ఇప్పుడు మనకు తినడానికి వచ్చినాయండి. ఈ కాల్చుకుని తినొచ్చు, అదేవిధంగా వీటితో వంటకాలు కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికైతే కొన్ని కండ్లు తీసుకెళ్తున్నాను ఇంటికి. అమ్మదాన్ని బట్టి ఏం చేసిద్దో చూద్దాము. చూడండి చేను ఏ విధంగా ఉందో, కండి కూడా చూడండి ఎంత బాగా వెళ్ళిందో. పాలముళ్ళు ఉడకేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. అమ్మా మంచిగా కండ్లు తినటానికి వచ్చేసినాయి అప్పుడే. కండి కూడా బాగా నిండిందమ్మా. ఏం చూద్దాం వెళ్ళా ఎంత కట్టేసి ఉంది. అట్లయితే గారెలు వండుతాలే, వండేసి కందితో గారెలు వండుతా. సరిపోతాయి మరి ఈ గారికి. చాలు. ఈ శుభ్రంగా రేకులను ఒలిసేసి ఈ ఇత్తనాలను ఒలిసేసుకుని మన రోట్లు వేసి రుబ్బుకుని సేమ్ మనం గారెలు చేసినట్టేనండి. అదిరిపోద్ది అనమాట రెసిపీ. చూడండి దీంట్లో చేపల పులుసు కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా చేయాలి, ఎలా వండుకోవాలి మొత్తం కూడా మా అమ్మగారు చేసి చూపిస్తారు. చూడండి ఇదే విధంగా మీకు కుదిరితే ఎక్కడ దొరికితే, మీకు ఇప్పుడు సీజన్ అండి ఆడబడితే ఆడే దొరుకుతాయి, తీసుకెళ్ళి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలి మొత్తం చూపించింది మా అమ్మగారు. చూడండి ఈ గారెలకి కొంచెం పాలబొళ్ళిలా ఉంటాయండి, అంటే వలస్తానికి రావు. అది ఈ విధంగా కోసుకుంటే కనుక మనకి బాగుంటుంది అనమాట రుబ్బటానికి. మా అమ్మ నన్ను కొయ్యమని చెప్పి ఆ పని చేసుకుంటుంది. ఇదిగోండి ఈ విధంగా గింజలన్నీ వచ్చే విధంగా శుభ్రంగా కోసేసుకోవాలి. నేను పోతాను లేక చిన్న పనులు పాత్ర ఉండు ఇప్పుడు మాలుకండి. అల్లము పచ్చిమిరకాయలు నూరుకున్నాక ఓ పక్కన పెట్టుకొని ఇప్పుడు కంది గింజలు రుబ్బుకోవాలి.
ఇది రుబ్బటం అయితే అయిపోయింది, తీసి పక్కన పెట్టుకోండి. చేసి అట్టి పెట్టుకున్న చేప ముక్కలు కడుక్కుందాం. ఇది మొక్కజొన్న గారి, ఇది ఎర్రగా కాల్చే రుచిగా ఉంటుంది. చాలు అబ్బాయి. దుమ్ము దులిపేసాము పెట్టుకుని నువ్వు కూడా. చాలా బాగుంది. కలర్ కూడా చూసి ఎట్టుండవా? బాగుంటాయా? ఎప్పుడు వండిద్దిగా కండిల సీజన్లో 1-2 సార్లు ఎప్పుడు వండుతూనే ఉంటుంది గారెలు. నేను మామూలు ఉడకేద్దామని తెచ్చా. గారెలు బాగా మామూలుగా ఉండవు, మినపగారెలు చాలా అసలు చాలా బాగున్నాయి. దీపం ఎట్టున్నాయి గారెలు? మా అమ్మ చెప్పు. మానే బామ్మ సూపరని. సూపర్ అయిందిరా, రుచిగా ఉంటే. రుచిగా ఉండి అని సూపర్ అంటున్నాడు ఆడు. అవును, ఈ చేపల పులుసు ఈ మొక్కజొన్న గారెలోకి అసలు అదిరిపోయింది. అంటే కాంబినేషన్ చాలా బాగుంది. ఈ
ఈ గారెలకి పాలబోళ్ళు అంటే పూర్తిగా ముదరకూడదండి, కండి లేతగా ఉండాలి. లేతగా ఉండి అటు గిల్లంగానే పాలు వస్తూ ఉండాలన్నమాట. అలాంటివి అయితే అసలు ఒకసారి వండుకుని తినండి, అది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. చాలా అవుతుంది కదా చేసే. అవును. అయితే సీజన్ బట్టి వండుకునే వంటకాలు మా పల్లెటూరు సైడ్ చాలా ఉంటాయండి. ఇక ముందు ముందు తీరికని బట్టి మన వీలుని బట్టి అన్ని రకాలు కూడా మా అమ్మగారితో చేసి చూపిస్తాను అనమాట. చూశారు కదా ఏ విధంగా ఈ మొక్కజొన్నలతో ఈ గారెలు వండుకుని చేపల పులుసు ఏ విధంగా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీ వీలుని బట్టి ట్రై చేయండి. ఇప్పుడు కండ్లు దొరికే సీజన్ అందరికీ. మీలో ఎవరైనా ఇంత ముందు చేసుకున్నా ఎలాగూ లేదా ఎప్పుడన్నా తినుండా సరే ఎలా ఉండిద్దో ఎలా ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి అండి కామెంట్ బాక్స్ లో. ఇకపోతే ఇంకొకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఉంటానండి. మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.